తమిళ సంస్కృతికి హృదయంలో నివసించే పరమశివుడు. ఆయన ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయన శక్తి, ఆయన సత్యం, ఆయన ఆది, ఆయన అంతం. ఈ ప్రపంచాన్ని సృష్టించేవాడు, కాపాడేవాడు, అవసరమైనప్పుడు లయచేయువాడు కూడా శివుడే. కాని ఆ లయం ఒక కొత్త ఆరంభానికి నాంది. శివుని నుదుటిపైయున్న మూడో కన్ను, అది జ్ఞానానికి చిహ్నం. ఆయన జటాజూటంలో ప్రవహించే గంగ, అది పవిత్రతకు ప్రతీక. తలపై వెలిగే చంద్రుడు, అది కాలాన్ని జయించినవాడి సంకేతం. గళంలో ఉన్న పాము, అది భయాన్ని జయించిన శక్తి. చేతిలో త్రిశూలం, అది సృష్టి, స్థితి, లయ అని మూడు శక్తుల సూచకం. భక్తిభావంతో నంది ఆయన నిజమైన భక్తుడు, శివలింగం ఆయన పరమ రూపం. దానిని ఆరాధించే ప్రతి భక్తుని హృదయంలో శివుడు నివసిస్తాడు. ఉత్సాహంగా తమిళనాడులో ప్రసిద్ధి చెందిన శివాలయాలు: తంజావూరిలోని బృహదీశ్వరాలయం, చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం. ఇవన్నీ శివ మహిమను ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. గంభీరమైన భావంతో నటరాజ రూపంలో ఆనంద తాండవం చేసే శివుడు ఈ సృష్టి యొక్క నడకను నియంత్రిస్తున్నాడు. ఆయన వినాశకుడు కాదు, ఆయన మార్పు యొక్క తండ్రి. మెల్లగా ముగింపు. ఓం నమః శివాయ.